వాట్సాప్ కొత్త కండిషన్స్ తో జనంలో ఆందోళన నెలకొంది. వ్యక్తిగత డేటా సేఫ్టీపై మరోసారి అనుమానాలు కలుగుతున్నాయి. తమ కండిషన్స్ కి ఒప్పుకోవాలంటూ అందరికీ మెసేజ్లు పెడుతోంది వాట్సాప్. ఒప్పుకోకపోతే వాట్సాప్ ఆగిపోతుందంటూ వార్నింగ్ ఇస్తోంది. దీంతో ఎప్పుడూ లేని కొత్త షరతులేంటని జనం పరేషాన్ అవుతున్నారు. కొత్త టర్మ్స్ కు ఒప్పుకోవాలా వద్దా అన్న డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒప్పుకుంటే ఏమవుతుందో అన్న అయోమయం జనాల్ని పరేషాన్ చేస్తోంది. షరతులు చూడకుండానే కొందరు ఓకే చేస్తుండగా, ఓకే చేయకపోతే ఫిబ్రవరి నుంచి వాట్సాప్ సేవలు బంద్ చేస్తామంటోంది వాట్సాప్. దీని మీద స్పెషల్ డిస్కషన్ లోకి వెళ్దాం. మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టెక్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు, సైబర్ లా ఎక్స్పర్ట్ సాయి సుశాంత్. వెల్కమ్ అండి శ్రీధర్ గారు, సుశాంత్ గారు. ఎస్ శ్రీధర్ గారు, కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దిస్? ఏంటిది? మామూలుగా ఎప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి, అట్లనే ఈ కొత్త అప్డేట్ కూడా ఏమో అని చెప్పి చాలా మంది యాక్సెప్ట్ కొట్టేశారు. కొంతమంది మాత్రం నాట్ నౌ అని చెప్పి కొట్టే వదిలేశారు. బట్ ఫిబ్రవరి నుంచి వాట్సాప్ సర్వీసులు ఉండవు దీనికి యాక్సెప్ట్ చేయకపోతే అని చెప్పి కూడా న్యూస్ వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ ఇది? యాక్చువల్గా మనం ఏ సర్వీస్ వాడుకోవాలన్నా కానీ, వాట్సాప్ కానీ, గూగుల్ కానీ, ఆల్మోస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకునే సందర్భంలో కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపించడం జరుగుతుంది. సో అలాగా ఎప్పటికప్పుడు వన్ మోర్ థింగ్ ఏంటంటే, కేవలం వాట్సాపే కాదు, గూగుల్ కూడా ఎప్పటికప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. వాస్తవానికి ప్రైవసీ యాంగిల్ అనేది మనం తర్వాత చూద్దాం. దీనికంటే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తే మాత్రమే ఆ సంబంధిత అప్లికేషన్స్ వాడుకోవడానికి మనకే లోపలికి ఎలో చేస్తారు. ఒకవేళ మనకు ప్రైవసీ కారణాలు ఇంకొక భయాలు ఉంటే గనక, నాకు వద్దు, నేను వాడుకోను, నాకు అవంతా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అనుకుంటే గనక, మనం డినై చేస్తే గనక ఆటోమేటిక్ గా ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఐ థింక్ మనకి వాట్సాప్ ను వాడుకోవడానికి మనం నిలిచిపోవచ్చు, వేరే అప్లికేషన్ వెళ్ళొచ్చు. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ సంస్థ అయినా కానీ కామన్ గానే పెడుతూ ఉంటుంది. ఈ రోజు వాట్సాప్ కొత్తగా పెట్టింది కాదు. కాకపోతే ఈ ప్రైవసీ కన్సర్న్స్ దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా డిఫరెంట్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ప్రైవసీ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటి, వీటి పట్ల ప్రజల అవగాహన ఎలా పెరగాలి, వీటన్నిటి మీద కూడా మనం కూడా కొన్ని సందర్భాల్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో డెఫినెట్ గా యూజర్ ప్రైవసీ గురించి అవగాహన పెరగటం చాలా అవసరం. వినియోగదారుల డేటా అనేది మార్కెటింగ్ అవసరాల కోసం కావచ్చు, ఇంకొక సందర్భానికి కావచ్చు, వివిధ సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు దుర్వినియోగం చేయడం అనేది ఖచ్చితంగా దాన్ని మనం థ్రెటన్ చేయాలి. లేకపోతే కనుక వినియోగదారులు అవేర్నెస్ పెరగాలి. సార్ శ్రీధర్ గారు, ఎలాంటి డేటా? వాట్సాప్ మనకి సంబంధించిన కొంత డేటాని ఫేస్బుక్ తో షేర్ చేసుకుంటుంది, దానికి సంబంధించిందే ఈ అప్డేట్ అని చెప్పి మనకి తెలుసు. ఏమేం షేర్ చేసుకుంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఫేస్బుక్ తో షేర్ చేసుకుంటుంది? ఈ రోజు చాలా మంది అనుకుంటుంది ఏంటంటే, వాట్సాప్ లో మనం ప్రైవేట్ గా చాట్ చేసుకునే చాటింగ్ ఇదంతా కూడా వాట్సాప్ చూస్తుంది, అది ఫేస్బుక్ లో షేర్ చేస్తుంది అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉన్నారు. ఒక ఫేక్ న్యూస్ కూడా సెపరేట్ అవుతూ ఉంది. సో అలాంటి భయాలేం అవసరం లేదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది అప్లై అవుతుంది. సో మీ వ్యక్తిగతంగా మీరు చేసుకునే చాట్ కానీ, గ్రూపుల్లో మీరు పోస్ట్ చేసే కంటెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో కంటికి తెలియదు. దాని విషయంలో వది ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ షేర్ అయ్యే కంటెంట్ ఏంటంటే, మీ డివైస్ కి సంబంధించిన మెటా డేటా, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అంటే మీ ఫోన్ మోడల్ నెంబర్ కావచ్చు, మీ ఐపీ అడ్రస్ కావచ్చు, మీ లొకేషన్ కావచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో భారతదేశంలో వాట్సాప్ పేమెంట్స్ అనేది వచ్చింది కాబట్టి, ఆ పేమెంట్స్ కి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్స్ ఎలాంటి బిజినెస్ తో చేస్తే, ఉదాహరణకి మీరు ఆన్లైన్ లో స్విగ్గీనో బుక్ మై షోనో ఏదో టికెట్ బుక్ చేశారో అనుకోండి. సో ఆ బిజినెస్ ఎంటిటీ ఈ లావాదేవీలకు సంబంధించిన డేటాని తన డేటాబేస్ లో వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ ద్వారా స్టోర్ చేసుకోవడానికి యూజర్ కన్సెంట్ తీసుకోవడం అనేది అవసరం. లేకపోతే కనుక మీరు నా ప్లాట్ఫామ్ వాడుకున్నారు కాబట్టి మీ నెంబర్ సేవ్ చేసుకుంటానని బ్లైండ్ గా చేయకూడదు. కాబట్టి అలాంటి వాట్సాప్ బిజినెస్ లో థర్డ్ పార్టీస్ కి యూజర్ డేటాని యాక్సెస్ ఇవ్వడానికి సంబంధించిన కొంత థింగ్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక స్థాయిలో పర్మిటబుల్లే. ఎందుకంటే ఈ రోజు గూగుల్ గాని ఒక మనిషికి సంబంధించిన పూర్తి డేటా అతని కుటుంబ సభ్యుల కన్నా కానీ గూగుల్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి అన్నదే అందరికీ తెలిసిన విషయమే. మనకు తెలుసో తెలియకో ఇప్పటి వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, గూగుల్ లాంటి సంస్థలు అన్ని కూడా మన జీవితంలో చొచ్చుకొచ్చేసినాయి. ఇప్పుడు మనం భయపడుతుంది కొంతవరకు కనీస అవేర్నెస్ వచ్చిందని సంతోషపడాలి తప్పించేసి ఇప్పటికే మునిగిపోయి ఉన్నాం అని చెప్పేసి నా భావన. అవేర్నెస్ అనే మాట మీదే శ్రీధర్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. సుశాంత్ గారు, అవేర్నెస్ ఈ మధ్య ఈ లోన్ యాప్స్ వీటి వల్ల చాలా ఇబ్బంది అయింది. దీని మీద విపరీతమైన భయం ఉంది కాబట్టి చాలా మంది జనాలకి ఇప్పుడు ఈ వాట్సాప్ పంపించిన అప్డేట్ విషయంలో కొంత ఆలోచన పడ్డారు. చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఈ లోన్ యాప్స్ ఆ ఇష్యూస్ అన్ని చూసిన వాళ్ళు కొంత నాట్ నౌ అని చెప్పి కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల కూడా ఎక్కువ దీని మీద ఫోకస్ కూడా పడింది. బట్ 2009లో లాంచింగ్ అప్పుడు చాలా క్లియర్గా చెప్పింది వాట్సాప్, ఎలాంటి డేటా షేరింగ్ మేము అడగము, లేకపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు సడన్ గా
మీరు దీనికి యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా వాట్సాప్ సర్వీసెస్ మీకు అవైలబుల్ కావు అని చెప్పడానికి ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ యాక్చువల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే అండి. ఇక్కడ ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా లీగల్ గా చెప్పాలంటే అవి ఒక కాంట్రాక్ట్ లాంటివి. సో మీరు ఒక కాంట్రాక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నా, లేకపోతే ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నా, ఎట్లయితే ఐ అగ్రీ ఐ యాక్సెప్ట్ అని చెప్తారో అదే రకంగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అలాంటి, అంటే యాప్ లో ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ ఏంటి, తర్వాత లయబిలిటీస్ ఏంటి, ఒకవేళ ఎలాంటి సెక్యూరిటీ ఉంది వీళ్ళకి అని ఇవన్నీ చెప్పేదే టర్మ్స్ అండ్ కండిషన్స్. కానీ 2009 లోనే, అంటే వాట్సాప్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పుడే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తర్వాత చెప్పారు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే షేర్ చేస్తున్నామో అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అని ఆల్రెడీ అప్పటి నుంచే, అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో క్లియర్ గా ఉంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఎవరికైతే పంపిస్తామో వాళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ సురక్షితంగా ఉంటుంది, కానీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అది కాదు అని చెప్పడానికి వీల్లేదు. దాని గురించి వాట్సాప్ ఎటువంటి ప్రకటన చేయట్లేదు. కానీ ఇప్పుడు ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇది కూడా ఏంటంటే ఒక రకంగా ఏంటంటే మన ప్రీ డిఫైన్డ్ కన్సెంట్ అంటారు. అంటే ఆల్రెడీ మన ఏవైతే ఒప్పుకోవాలో వాళ్ళు డిసైడ్ చేసేసి జస్ట్ మనల్ని అగ్రి కొట్టమంటున్నారు. ఇది డెఫినెట్ గా లీగల్ గా అయితే నేను చూసినట్టయితే ఇది డెఫినెట్ గా కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వదు. అందుకే చాలా ఇంటెలిజెంట్ గా వాళ్ళు ఏం చేశారంటే యూరోపియన్ యూనియన్ లో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఆప్ట్ అవుట్ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏంటంటే మీరు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, అంటే ఈ డేటా షేరింగ్ కి సంబంధించింది ఇచ్చారు. ఎందుకంటే GDPR అనే లా చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళకి పెనాలిటీస్ ఇస్తుంది, వాళ్ళ ప్రైవసీ, డేటా ప్రైవసీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, కాబట్టి వాళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చారు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇండియాలో మనకి డేటా ప్రైవసీ లా కానీ డేటా ప్రొటెక్షన్ లా కానీ ప్రెసెంట్లీ స్పెషలైజ్డ్ గా లేదు. దాని లేకపోవడం వల్ల ఏంటంటే మనం ఇలాంటి దానికి కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన పొజిషన్ ఈ రోజు ఉంది, బికాస్ డెడికేటెడ్ లా లేదు. కాబట్టి వాళ్ళు మనకి ఆప్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా మనల్ని అగ్రీ అవ్వమంటున్నారు, లేకపోతే యూసేజెస్ ఆపేయమంటున్నారు. అది ఎలా ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఎలా ఉందంటే నేను మిమ్మల్ని మీ ఫోటో తీసుకుంటాను, దాన్ని అమ్ముకుంటాను, మీరు వద్దనుకుంటే మీరు కెమెరా ఆన్ చేయద్దన్నంత సిల్లీగా ఉంది నా దృష్టిలో ఇది. అండ్ దీనివల్ల సుశాంత్ గారు మన పేమెంట్ అకౌంట్ గురించి, మన ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్, మన పేమెంట్ మెథడ్, మనం ఏ మెథడ్లో పే చేస్తున్నాము, షిప్పింగ్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ అమౌంట్, మొత్తం ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా వాట్సాప్ తీసుకోబోతోంది, వాటిని ఫేస్బుక్తో షేర్ చేసుకోబోతోంది. ఎలాంటి రిస్క్ ఉందండి ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకోవడం వల్ల? డెఫినెట్ గా రిస్క్ ఉందండి, డెఫినెట్ గా రిస్క్ ఉంది. ఎందుకంటే రేపు పొద్దున మిస్యూజ్ అయితే మనం ఖచ్చితంగా మనం ఎవరిని బ్లేమ్ చేయలేం రేపు. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఇండెమ్నిటీ క్లాజ్ అనేది పెడతారు. ఎందుకంటే ఇప్పుడు మార్కెటర్స్ ఎస్పెషలీ మనం చూసినట్టయితే ఇది ఒక కొత్త బిజినెస్ అయిపోయింది. యాడ్స్ టార్గెట్ చేయడం కానీ, లేకపోతే స్పెషలైజ్డ్ గా వాళ్ళకి మెసేజెస్ పంపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ గా యూజర్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ బిహేవియరల్ అడ్వర్టైజింగ్ కానీ, లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ, లేకపోతే ఇప్పుడు స్పామ్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. బట్ ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా రేపు పొద్దున ఈ సెన్సిటివ్ అండ్ పర్సనల్ డేటా కాబట్టి ఇవన్నీ రేపు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే ఎలాంటి ఫ్రాడ్స్ కైనా మనం రెడీగా ఉండాలి. బ్యాంక్ ఫ్రాడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఐడెంటిటీ ఫ్రాడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇతర ఏదైనా ఫ్రాడ్స్ అవ్వచ్చు. బట్ డెఫినెట్ గా అయితే హై రిస్క్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను. సుశాంత్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. కొంచెం మీ కెమెరా అడ్జస్ట్ చేసుకోండి. ఐ థింక్ కొంచెం జూమ్ ఇన్ చేసుకోవాలి. యూఆర్ టూ ఫార్ ఫ్రమ్ ద క్యామ్. అండ్ శ్రీధర్ గారు, ఎవరికి బెనిఫిట్ దీనివల్ల? మనకి 200 మిలియన్ యూజర్స్ ఉన్నారు మన ఇండియాలో ఫేస్బుక్కి. దీనివల్ల ఫేస్బుక్కి ఎలాంటి లాభం, అంటే ఏ రకమైన బిజినెస్ చేయబోతోంది? ఇంతమంది డేటా ఫేస్బుక్ చేతిలోకి రావడం వల్ల ఎంత సంపాదిస్తుంది ఫేస్బుక్? వాస్తవంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఈ మూడు సంస్థల్ని ఇంటిగ్రేట్ చేయడం, ఒకదాంతో ఒక దాని సదుపాయాలని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో వినియోగదారులకు సంబంధించిన డేటాను మైనింగ్ చేయడంతో పాటు యాడ్ రెవెన్యూ ద్వారా విపరీతంగా డబ్బు సంపాదించాలన్నదే ఈ సంస్థకు సంబంధించిన, ఫేస్బుక్ కు సంబంధించిన ఒక యోచన. సో అందుకనే వీటిని ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్న యూజర్స్, అలాగే వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ ఉన్న యూజర్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక సదుపాయం కల్పించున్నారు. ఈ రోజు మనకు కొత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఈ డేటా మొత్తాన్ని 3 ప్లాట్ఫామ్స్ లో వాడుకోవడానికి మీ దగ్గర నుంచి మేము ఆమోదం తీసుకుంటున్నాము అని చెప్పేసి అన్నదే మనకు తెలియజెప్పడం కోసం. ఇంతకుముందు సుశాంత్ గారు చెప్పినట్టుగా యూరోపియన్ యూనియన్ లో కఠినతరమైన చట్టం ఉంది కాబట్టి, ప్రైవసీకి సంబంధించిన చట్టాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియాలో ప్రైవసీ చట్టాలు రావాల్సిన అవసరం ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. సో ప్రైవసీ చట్టాలు వస్తే కనుక మనకు కూడా ఆప్ట్ అవుట్ ఇచ్చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. నాకు వద్దు, నా డేటాని మీరు స్టోర్ చేసుకోవద్దు అని చెప్పేసి అని అనడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఈ డేటా మొత్తాన్ని
థర్డ్ పార్టీ సంస్థలకి, బిజినెస్ ఎంటిటీకి వాట్సాప్ బిజినెస్ ద్వారా షేర్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు మనకి వాట్సాప్ చాట్ లో కానీ బిజినెస్ అకౌంట్స్ లో కానీ మరింత ఆఫర్స్ అని చెప్పేసానో లేదా ఇంకొక సందర్భంలో అడ్వర్టైజ్మెంట్ చూపించడం కావచ్చు, ఇలా చేసే అవకాశం ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీ ఫోన్ నెంబర్ అనేది ఏంటి, ఆల్రెడీ కాంటాక్ట్స్ అనేది సింక్ చేసుకుంటుంది ఫేస్బుక్ వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత. దాంతో పాటు వాట్సాప్ అకౌంట్ కలిగి ఉన్న యూజర్లు ఎవరో ఈ ఇంటిగ్రేషన్ వల్ల ఏంటంటే, ఏ యూజర్ అన్ని అకౌంట్స్ కలిగి ఉన్నారు, వీళ్ళకి ఏ బిహేవియర్ ఇది ఉంది, సో ఎవరితో చాట్ చేస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, ఇదంతా ప్రొఫైలింగ్ చేయగలిగితే కనుక చాలా ఈజీగా టార్గెటెడ్ యాడ్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది. మనం గమనిస్తే గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో గతంలో ఎక్కువ పోస్టులు కనపడేవి, కానీ ఈ మధ్య కాలంలో 2 పోస్టులకు ఒక యాడ్ కనపడుతూ ఉంటుంది. అంటే కంటెంట్ అనేది తగ్గిపోయింది, కేవలం అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. సో దీనికి ప్రధాన కారణం చాలా హంగ్రీగా ఉంది ఫేస్బుక్ సంస్థ, వీలైనంత వరకు డబ్బు సంపాదించాలి. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని, యూట్యూబ్ ఇలాంటివన్నీ గట్టి పోటీ ఇస్తున్న సందర్భంలో ఎలాగైనా తన డామినెన్స్ పెంచుకోవాలి, తన రెవెన్యూ పెంచుకోవాలని చెప్పేసి చాలా సందర్భాల్లో యూజర్ ప్రైవసీని దెబ్బతీస్తూ, యూజర్ డేటాని కొన్ని సందర్భాల్లో మిస్యూజ్ చేస్తూ, కేంబ్రిడ్జ్ అనలిటికా ఇలాంటి స్కాండల్స్ కూడా మనం చూస్తున్నాం. సో వాళ్ళు ప్రాపర్ గా మానిటరింగ్ మెకానిజం కూడా లేకపోవడం కూడా దీని కారణం. ఇదంతా కూడా ఫేస్బుక్ యొక్క ధనదాహానికి ఒక నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవాలి. అదర్ ఫేస్బుక్ కంపెనీస్ అండ్ థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పి కూడా ఉంది. ఏదైతే నోటీస్ వచ్చిందో అందులో ఈ ప్రైవసీ పాలసీ దానిలో ఈ థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎవరు శ్రీధర్ గారు? అంటే ఇంకా ఎవరికైనా సరే డేటా షేర్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మన దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ అడుగుతున్నట్ల వాట్సాప్ సంస్థ ఏం చేస్తుందంటే, ఇప్పుడు వాట్సాప్ బిజినెస్ అందరికీ తెలిసిందే. సో వాట్సాప్ బిజినెస్ లో నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉంది అనుకోండి, నేను వాట్సాప్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇప్పటి వరకు ఉచితంగా సేవలు పొందుతున్నాను. రేపు వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, వాట్సాప్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే కనుక నెలకి ఎంత అమౌంట్ పే చేయాలి సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి అంటారు. సో ఆటోమేటిక్ గా ఒక బిజినెస్ ఓనర్ గా నేనేమనుకుంటాను, నా కస్టమర్ కనెక్ట్ అయితే కనుక నా బిజినెస్ పెరుగుతుందని ఫేస్బుక్ వాళ్ళు అడిగిన మొత్తాన్ని వాళ్ళకి చెల్లిస్తాను. ఇప్పుడు ఏం చేస్తుంది ఫేస్బుక్, నేను అమౌంట్ పే చేస్తాను కాబట్టి నేను థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ని. సో వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, నాకు అడిషనల్ గా డేటాను ఫెచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నా బిజినెస్ పెంచుకోవడానికి సంబంధించి కావచ్చు, ఆ డేటా మొత్తాన్ని, వినియోగదారుల డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా బిజినెస్ ఫ్రెండ్లీగా చేసుకుంటూ యూజర్లను ఒక ప్రొడక్ట్ గా తయారు చేసుకోవడానికి వేసే ఎత్తుగడగా మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్. సుశాంత్ గారు, ఏం చేయాలి దీని విషయంలో? అంటే మన ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ ప్రైవసీ పాలసీని ఇది వైలేట్ చేయడం కాదంటారా? ఖచ్చితంగా యూజర్ డేటా, యూజర్ ప్రైవసీని ఖచ్చితంగా వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. అండ్ మోర్ స్పెసిఫిక్ గా నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఈ రోజు కొత్తగా మనం దాన్ని అటెన్షన్ గా చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ లోన్ యాప్స్ కనుక జరగకుండా మామూలుగా ఇది కనుక ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని నేను అనుకోవట్లా. ఫస్ట్. సెకండ్ ఏంటంటే, ఇక్కడ ప్రైవసీ అనేది ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ ఎందుకు అవుతుందంటే, సుప్రీం కోర్టు యొక్క లేటెస్ట్ జడ్జ్మెంట్ ప్రకారం రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్. సో ఇది ఒక ప్రైవసీ యాంగిలే కాకుండా కాన్స్టిట్యూషనల్ లా యాంగిల్ కూడా ఉంది ఇందులో. అలాగే మనకి ఈ కాన్స్టిట్యూషనల్ యాంగిల్ తో పాటు ఏంటంటే, మనకి ప్రైవసీ యాంగిల్ తో పాటు ఏంటంటే కాంపిటీషన్ లా అంటాం. అంటే ఇప్పుడు యాంటీ ట్రస్ట్ అండ్ కాంపిటీషన్ లా అనేది మనకి ఆల్రెడీ ఇండియాలో ఉంది, కాంపిటీషన్ యాక్ట్ అనేది ఉంది. సో ఇలాగా ఈ వాట్సాప్ యొక్క డామినెంట్ పొజిషన్ ని మిస్యూజ్ చేయడం ద్వారా ఏమైపోతుందంటే, కాంపిటీషన్ లా రిలేటెడ్ ఇష్యూస్ కూడా, అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా కేసెస్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది వాట్సాప్ మీద, నా ఉద్దేశం ప్రకారం. అండ్ ఆల్రెడీ ఫేస్బుక్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఫైన్స్ రూపంలో కూడా కట్టింది. మనకు తెలుసు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ టైంలో కూడా ఎలాంటి చర్యలకు పాల్పడిందని రకరకాల ఆరోపణలు కూడా ఫేస్ చేసిన పరిస్థితి. ఇప్పుడు దీనికి సంబంధించి లీగల్గా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఫేస్బుక్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే అసలు దానికి ఏం సంబంధం లేదంటారా? అంటే ఫేస్బుక్ అనేది మనకి ఎక్కువ సంబంధం ఉండకపోవచ్చు అండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ యొక్క గ్రూప్ కంపెనీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఆ గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా ఏం చేస్తారంటే, వీళ్ళు నాతో పాటు నా గ్రూప్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా డేటా షేర్ చేస్తారని మన దగ్గర కన్సెంట్ తీసుకుంటారు. కానీ ఈ కన్సెంట్ తీసుకోవడం ద్వారా ఫేస్బుక్ ఏం చేస్తుందంటే, మనకి డైరెక్ట్ గా కన్సెంట్, మనకి ఫోర్స్ కన్సెంట్ అంటాం. అంటే ఏంటి, మనకు ఆప్షన్ లేకుండా, నాకు వద్దు అని చెప్పే ఆప్షన్ ఇవ్వకుండా మనకి డైరెక్ట్ గా మనకి ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్ గా మనం ఒప్పుకోవాల్సిందే, లేకపోతే యాప్ యూజ్ చేయొద్దని చెప్తున్నారు. సో ఆ రకంగా చూస్తే అది ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనే చెప్పొచ్చు, బికాస్ ఆప్షన్ లేదు మనకి నెగోషియేట్ చేయడానికి. అలాగే మనకి ఏంటంటే ఫేర్ కాంట్రాక్ట్ అంటాం. అంటే ఏమైపోతుందంటే యాక్సెప్టెన్స్ ఆఫర్
రెండు కూడా ఫేర్ మేనర్ లో జరగాలి. అలా ఫేర్ మేనర్ లో లేదు కాబట్టి అది కోర్షన్ ఆర్ ఫోర్స్ కాంట్రాక్ట్ కింద కన్సిడర్ అవుతుంది. కాకపోతే డెఫినెట్ గా ఏంటంటే ఇలాంటి కాంట్రాక్ట్స్ కూడా ఇండియాలో అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చూసినట్టయితే ఇది కూడా ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ కాబట్టి ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ ద్వారా కూడా ఫ్రీ కన్సెంట్ అనేది అప్టైన్ అవ్వాలి. ఫ్రీ కన్సెంట్ తీసుకోవట్లేదు కాబట్టి డెఫినెట్ గా ఆ రకంగా కూడా ఇష్యూస్ వస్తాయని నేను భావిస్తున్నాను. కానీ మనకి చెప్పండి సుశాంత్ గారు. ఏం లేదండి, ఒకటే పాయింట్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రైవసీ కానీ డేటా ప్రొటెక్షన్ లా లేనందువల్ల మనల్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కనుక మనకి ఇప్పుడు ఇంత ముందరే కనుక పాస్ అయి ఉంటే మనకు కూడా ఆప్ట్అవుట్ ఇచ్చేవాళ్ళని నేను అనుకుంటున్నాను. మన కేంద్ర ఐటీ శాఖ ఏమైనా చేయగలుగుతుందా సుశాంత్ గారు ఈ విషయంలో? అంటే చేయొచ్చు అండి. ఏ రకంగా చేయొచ్చు అంటే ఇప్పుడు మనం గతంలో చూసాం చైనీస్ యాప్స్ ని కానీ లోన్ యాప్స్ ని కానీ బ్లాక్ చేశారు. సో అలాగే ఏంటంటే వాళ్ళకి మన ఇండియన్ సైబర్ లా అదే ఐటీ యాక్ట్ లో ఏంటంటే సెక్షన్ 69 ప్రకారం ఏంటంటే ఒకవేళ నేషనల్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి అంటే యూజర్స్ యొక్క డేటాని కానీ యూజర్స్ యొక్క ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు ఇది ఫండమెంటల్ రైట్ అయిపోయింది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ కి అవకాశం ఉంది ఇలాంటి యాప్స్ ని బ్లాక్ చేయడానికి. సో ఆ రకంగా గవర్నమెంట్ అనేది చెప్పాలి క్లియర్ గా ఏంటంటే మా కంట్రీలో మా లాస్ ప్రకారం చేసేటట్టయితేనే మీరు బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు, లేకపోతే మా లా ప్రకారం డ్రాఫ్ట్ చేయాలి, లేకపోతే మీరు ఎగ్జిట్ అయిపోవాలని బ్లాక్ కూడా చేసే అవకాశం ఉంది. బట్ ఇవాళ రేపు సుశాంత్ గారు ఇవాళ రేపు వాట్సాప్ ని బ్లాక్ చేసుకునో లేకపోతే ఫేస్బుక్ ని బ్లాక్ చేసుకునో అసలు మనం ఉండగల స్థితిలో ఉన్నామా? అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ అంటే అంతలా అలవాటు చేస్తారు మనకి. అదే అండి, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనం అందరం డిజిటల్ స్లేవ్స్ అండి. ఎందుకు స్లేవ్స్ అని చెప్పానంటే యూజువల్ గా ఏంటంటే స్లేవ్స్ కష్టపడితే వాళ్ళ మాస్టర్ బెనిఫిట్ అవుతాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పగలు రాత్రి మధ్యాహ్నం అన్ని కూర్చొని మనం కంటెంట్ క్రియేట్ చేసి మనం దాన్ని వైరల్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ లాభం ఎవరికి వస్తుంది? ఆ కంపెనీ వాల్యుయేషన్స్ చూస్తే మీరు రోజు రోజుకి వాల్యుయేషన్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు ఇంక్రీజ్ అయిపోతున్నాయి అంటే మన హార్డ్ ఎఫర్ట్ మీద వాళ్ళు సంపాదిస్తున్నారు. సో ఆ రకంగా మన వల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. మనం మెంటల్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నాం కానీ వాళ్ళు మానిటరీ సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు. అందుకే డేటా అనేది ఇక్కడ వాళ్ళ ఎసెట్. సో ఫ్రీగానే మన డేటా ఇచ్చేస్తున్నాం, మనం దానికి ఏమి డబ్బులు చార్జ్ చేయట్లేదు. అలాగే మనకి రైట్స్ కూడా లేవు. ఆ రైట్స్ లేకపోయేసరికి ఇప్పుడు జీడీపీఆర్ చూస్తే వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఇప్పుడు రైట్ నాట్ టు షేర్ డేటా అని ఉంది అందులో. అంటే ఏంటి, ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ ఇందాక మీరు చెప్పిన పాయింట్ థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ కి నేను డిసైడ్ చేయొచ్చు మీరు ఈ సర్వీస్ ప్రొవైడర్ కి ఇవ్వద్దు, లేకపోతే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు, ఇది ఇవ్వండి అని మనం అది రైట్ యాక్చువల్ గా వాళ్ళకి. ఆ రైట్స్ ని ఎన్ఫోర్స్ చేసే బాధ్యత ప్రతి సర్వీస్ ప్రొవైడర్ మీద పెట్టారు వాళ్ళు. కానీ మనకు అన్ఫార్చునేట్ గా ఏంటంటే అది లేనందువల్ల ఇప్పుడు కరెంట్ గా మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళకి ప్రతి వెల్ తెలుసు మనకి ఇండియాలో ఇంకా ఒక డెడికేటెడ్ లా లేదు కాబట్టి ఆ లూప్ హోల్ వాడి మనం ఎంత అడిక్ట్ అయిపోయాం కాబట్టి దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు అనేది వాళ్ళు భావిస్తున్నారు. ఐ కమ్ బ్యాక్ టు యు అండి. శ్రీధర్ గారు, వేర్ విల్ దిస్ లీడ్ టు? అంటే కేవలం ఫేస్బుక్ బిజినెస్ చేసుకోవడానికో యాడ్స్ రూపంలో బోల్డ్ అని డబ్బులు వెనకేసుకోవడానికో ఈ డేటా షేరింగ్ అనేది పరిమితం అవుతుందా, లేకపోతే దీనికి సంబంధించి ఇంకా దారుణమైన కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా వినియోగదారులు అవేర్నెస్ పెరగాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. కుకీస్ అని చెప్పేసి ఒక మన డివైజెస్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. మనం గతంలో షాపింగ్ సైట్స్ లో ఏమి ఓపెన్ చేసి ఉన్నాము, ప్లస్ ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాం, ఇదంతా కూడా కుకీ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండే డేటా సేవ్ అవుతుంది ఫోన్ లో కానీ కంప్యూటర్ లో కానీ. ఇప్పుడు ఆ కుకీస్ ద్వారానే మనకే ప్రతి అడ్వర్టైజ్మెంట్ కూడా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు యూకేలో ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే యాపిల్ ఐఫోన్ లో సఫారీ అని చెప్పేసిన బ్రౌజర్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో కుకీస్ అనేది యాపిల్ పాలసీ ప్రకారం స్టోర్ చేయకూడదు. యాపిల్ ఐఫోన్ కొనే యూజర్లు ఏంటంటే యాపిల్ పాలసీ స్ట్రిక్ట్ గా ఉంటాయి, మనకే ప్రైవసీ ఉంటుందని చెప్పేసి ఐఫోన్ కొంటారు. అక్కడ ఏం జరిగిందంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో గూగుల్ క్రోమ్ యూజర్ల కళ్ళు కప్పేసి ఐఫోన్ కళ్ళు కప్పి కూడా కుకీస్ స్టోర్ చేయడం మొదలు పెట్టింది. దాని గురించి అవగాహన ఉన్న యూజర్లు కొంతమంది 50 మంది యూజర్లు వెళ్ళేసి కోర్టుకు వెళ్ళేసి డైరెక్ట్ గా కేసు వేస్తే దాదాపు £700 వరకు ఒక్కొక్కరికి పే చేయాల్సి వచ్చింది, యాపిల్ సంస్థ కానీ లేకపోతే గూగుల్ కానీ. అంటే ఒక యూజర్ కి డైరెక్ట్ గా అవగాహన ఉంటే, ముందు పర్టికులర్ ఒక చట్టం ఉండి యూజర్ కి అవగాహన ఉంటే కనుక ఖచ్చితంగా నా ప్రైవసీకి మీరు ఎందుకు భంగం కలిగిస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ రోజు భారతదేశంలో ప్రైవసీ ఉన్న వ్యక్తులు కూడా, ప్రైవసీ మీద అవగాహన ఉన్న వ్యక్తులు కూడా క్వశ్చన్ చేయడానికి ఎలాంటి ప్లాట్ఫామ్ లేదు. సో ఖచ్చితంగా అర్జెంట్ గా ప్రైవసీ చట్టం రాకపోతే కనుక ముందు ఈ ఆగడాలు చాలా వరకు ఇవే కాదు, వాట్సాప్ లాంటివే కాదు, భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్ లో
డెవలప్ చేస్తున్న ఇండియాయి కావచ్చు, చైనాయి కావచ్చు, విదేశాలకు సంబంధించిన కావచ్చు అప్లికేషన్స్ ఒక్కసారి మన ఫోన్ లో ఇన్స్టాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని రకాల సెన్సార్స్ ని నుంచి డేటాను కలెక్ట్ చేస్తూ వాటన్నిటిని థర్డ్ పార్టీస్ కి అలాగే డార్క్ వెబ్ లోను వెచ్చలవిడిగా అమ్ముకుంటూ ఉన్నాయి. సో దీన్ని నిఘా పెట్టేసి ఇలాంటి ఈ అప్లికేషన్ ఈ విధంగా డేటాని చౌర్యం చేస్తుందని చెప్పేసి క్వశ్చన్ చేయడానికి ఇక్కడ ఎలాంటి వ్యవస్థ లేదు. సో దాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం అయితే కనుక మన దేశంలో అర్జెంట్ గా ఉంది. ప్లస్ వినియోగదారులు కూడా ఏంటంటే మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా ఒక స్లేవ్స్ లాగా పనిచేస్తూ ఉన్నాం తప్పించేసి ఎంతవరకు నాకు ఈ యాప్ బ్రహ్మాండంగా ఉంది, ఈ యాప్ బ్రహ్మాండమైన ఫోటోలు తీస్తుంది, లేదా ఈ సోషల్ యాప్ లో ఎంతో మంది కనెక్ట్ కావచ్చు, ఎన్నో లైక్లు కామెంట్లు వస్తున్నాయని ఇలాంటివి చెప్పుకుంటున్నాను తప్పించేసి ఇక్కడ ఒక అప్లికేషన్ ద్వారా వచ్చే నష్టాల గురించి చాలా మందికి అవగాహన లేకపోవటం. ఇప్పటికన్నా కానీ ప్రైవసీ గురించి ఈ రోజు ఎంతమంది మనం క్వశ్చన్ చేసేసి నిజంగా వాట్సాప్ వాడొద్దు అది అని చెప్పేసి అనుకుంటున్నాం కదా, ఇదే స్థాయి ప్యానిక్ అవ్వకుండా ఏర్పడిన నష్టం ఏంటి అన్నదాన్ని అవగాహన తెచ్చుకొని ఎక్కడి నుంచైనా కానీ జాగ్రత్తగా పడితే కనుక ఖచ్చితంగా ముందు ఈ ఆగడాలు తగ్గే అవకాశం ఉంటుంది. రైట్, జాగ్రత్త పడాలి అని శ్రీధర్ గారు అంటున్నారు. సుశాంత్ గారు, జాగ్రత్త పడడం అనేది ఇండివిజువల్ బేసిస్ గా జరగాల, లేకపోతే ఓవరాల్ మీరు అన్నట్లు మన దగ్గర ఇప్పటిదాకా కూడా దీనికి సంబంధించి ఎలాంటి చట్టాలు లేవు, అది చేసే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నించాలా, లేకపోతే ఇలాంటి యాప్స్ వద్దు, మీరు ఇలాంటి కండిషన్స్ పెడితే మేము బ్లాక్ చేస్తామని చెప్పే స్థితిలో ఉండాలంటారా? డెఫినెట్ గా చెప్పాలండి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇచ్చింది అసలు ప్రపంచాన్ని మార్చేసింది. ఎందుకంటే మీరు ఏ కంట్రీలో కూర్చున్నా సరే మీరు యూరోపియన్ సిటిజన్ యొక్క పర్సనల్ డేటాని కనుక గ్యాదర్ చేస్తే మీరు కంప్లై అవ్వాలని చెప్పారు. మనకి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఐటీ యాక్ట్ లో కూడా ఉంది. కానీ ఐటీ యాక్ట్ ఏంటంటే ఒక పేపర్ టైగర్ లాగా ఉంది. ఎందుకంటే ఎన్ఫోర్సబిలిటీ అనేది చాలా ఒక క్వశ్చన్ అయిపోయింది. రెండోది ఏంటంటే ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు దానివల్ల ఏంటంటే అక్కడ మీరు ఎందుకంత స్ట్రిక్ట్ గా ఉన్నారంటే అక్కడ పెనాలిటీస్ ఎలా ఉంటాయంటే మీరు కంప్లై కాకపోతే 4% ఆఫ్ గ్లోబల్ టర్న్ ఓవర్, అంటే మీరు సపోజ్ 100 కోట్లు టర్న్ ఓవర్ ఉందనుకోండి గ్లోబల్ గా, మీరు 4% అంటే 4 crore రూపీస్ మీరు కట్టాల్సి వస్తుంది. లేకపోతే 4 crores ఏదైతే హైగా ఉంటుందో దాన్నే మీరు కట్టాల్సి వస్తుంది. ఇంత పెద్ద పెనాలిటీస్ ఇచ్చారు కాబట్టి చిన్న కంపెనీలు కూడా ఈరోజు స్టార్ట్అప్ కంపెనీస్ కూడా నా దగ్గరకు వస్తున్నారు. ఏంటంటే మాకు జీడీపీఆర్ కంప్లైంట్స్ కావాలి. ఎందుకు కంప్లైంట్ కావాలి? ఇంట్లో ఉన్న మనకి చెప్పినట్టు పొరుగింటి పుల్లగూర రుచిగా ఉంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ ఉన్న లాని మన అవేర్నెస్ లేదు. కానీ యూరోప్ లో ఎక్కడో పాస్ అయిన లా గురించి మాత్రం మనం భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం అంటే పెనాలిటీస్ చూసి దాని యొక్క ఇంపార్టెన్స్ చూసి మనం భయపడుతున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ ఉండగలగాలి ఖచ్చితంగా. అండ్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ లా కూడా రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా సైబర్ సెక్యూరిటీ పాలసీ చూసినట్టయితే అదొకటే ఒక పేపర్ టైగర్ గా ఉంది. 2013 లో వచ్చింది, అది ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయలే. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2020 అంటున్నారు. కానీ అది స్ట్రెంథెన్ అవ్వాలి అంటే ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందని నేను నా అభిప్రాయం వెల్లడిస్తున్నాను. రైట్, ఫైనల్ గా ఏం చెప్తారు శ్రీధర్ గారు? చాలా మంది ఇప్పటికే ఆలోచిస్తుండొచ్చు, చాలా మంది నాట్ నో అని చెప్పి కొట్టేశారు, బట్ మళ్ళీ ఆ నోటిఫికేషన్ వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలని మీరు చెప్తారు? ఇప్పటికే చాలా మంది సిగ్నల్ లాంటి ఆల్టర్నేట్ యాప్స్ వైపు కూడా చూస్తున్నట్లు ఎలాన్ మస్క్ స్వయంగా కూడా కాల్ ఫర్ చేశారు, దీన్ని అన్ఇన్స్టాల్ చేసేసేయండి, లుక్ ఫర్ సిగ్నల్ అని చెప్పి. సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ జనాలు వెతకాలంటారా, లేకపోతే ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ యాక్సెప్ట్ చెప్పాలంటారా? ఇక్కడ సిగ్నల్ ప్రోటోకాల్ ని ఆల్మోస్ట్ వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి వాడుతూ ఉన్నాయి. సో సిగ్నల్ వాడటంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే వాట్సాప్ వాడే వాళ్ళంతా సిగ్నల్ గా మారితే మాత్రమే సేమ్ ఇదే తరహా కనెక్టివిటీ ఏర్పడుతుంది. సో దానికి ఇప్పుడు నేను సిగ్నల్ వాడుతూ మీరు వచ్చేటప్పటికి వాట్సాప్ వాడుతూ ఉంటే కనుక డెఫినెట్ గా ఇక్కడ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇండియాలో సోషల్ మీడియా వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ డెవలప్ అవ్వాలన్నా కూడా ఇదే పెద్ద సమస్య ఏర్పడిపోయింది. కాబట్టి సో ప్రస్తుతానికి వచ్చేటప్పటికే అర్జెంట్ గా ఈ రోజుకైతే మనం అగ్రీ చేయక తప్పదు. అందరూ మన ఫ్రెండ్స్, బంధువులు అందరూ కూడా వాట్సాప్ వాడుతున్నారు. కాబట్టి ముందు చట్టం స్ట్రిక్ట్ అయితే కనుక, చట్టం అనేది వస్తే, ప్రైవసీ చట్టం వస్తే కనుక కొంతవరకు బెటర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఆల్టర్నేటివ్ మెరిట్స్ కూడా, ఎందుకంటే చాలా ఫ్రీ అప్లికేషన్స్ అనేవి సిగ్నల్ కంటే శక్తివంతమైనవి. ఎన్క్రిప్షన్ విధానంలోనూ ప్రైవసీ విషయంలో కూడా చాలా శక్తివంతమైన అప్లికేషన్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. సో వాటిని యూజ్ చేయడం ద్వారా కొంతవరకు బెనిఫిట్ పొందొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రైవసీకి వెళ్లే సందర్భంలో వచ్చేటప్పటికే ఇంకొక యాంగిల్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సందర్భాల్లో క్రిమినల్ యాక్టివిటీ జరిగితే కనుక వేరే అప్లికేషన్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు డేటా కూడా ప్రొవైడ్ చేయరు. సో వాట్సాప్ లాంటివి అయితే కనుక ఎంతో కొంత హెల్ప్ అవుతాయి. ఇలాంటి కొన్ని మల్టీ షేడ్ గా మనం చూసినప్పుడు మాత్రం వాట్సాప్ అనేది ఈ రోజు కొంతవరకు వాడక తప్పని పరిస్థితి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్, బట్ కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సుశాంత్ గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.